హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు నేను ట్రైక్యూ క్లినిక్‌కి వెళ్తున్నాను మళ్ళీ సెకండ్ సెషన్‌కి లేజర్ ట్రీట్‌మెంట్. యెస్. మాస్క్ పెట్టేసుకుంటాను. నేను మాస్క్ ఎందుకు పెట్టుకుంటానంటే బయటకి వెళ్ళేటప్పుడు అలవాటైపోయింది. ఓన్లీ అది మాత్రమే కాదు. యాక్చువల్లీ నేను కరోనా రాకముందు నేను బయటకి వెళ్తే మాస్క్ పెట్టుకునేదాన్ని. ఎందుకంటే నన్ను విచిత్రంగా చూస్తారు బస్సుల్లోని గటన్నా. ఏదో నేను వేరే గ్రహం నుండి ఊడిపడినట్టు. సో అది నాకు నచ్చదు. అందుకనే పెట్టుకుంటాను మాక్సిమం. యాహ్! ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేయాలి. ఛీ! 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 మా ఇంటి దగ్గర బస్సులు ఎక్కడ ఆగుతాయి? నో. బస్ కోసం కాదు. వాట్ దే కాల్ ఆటో. నేను ఒక్కొక్కసారి ఇలానే మర్చిపోతూ ఉంటాను నేమ్స్. యాహ్! ఈ ఆటోస్ ఎలక్ట్రికల్ సౌండ్ రావట్లేదు. అస్సలు బస్సులు ఖాళీ లేవు. ఇన్ని సంవత్సరాల నుండి ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నానే ఎప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కడం నేను చూడలేదు. అస్సలు ఖాళీ లేవు. ఫస్ట్ టైం నేను కాకినాడ బస్సు నుంచుని వచ్చాను. ఎప్పుడు సీట్స్ ఉంటాయి అన్నమాట కూర్చోడానికి. ఖాళీ లేదు. అసలు బస్ ఖాళీ లేదు. ఓ మై గాడ్. సాటర్డేనే ఇలా ఉంటే ఇంకా సండే టైంలో ఎలా ఉంటుందో. సో స్వెటీ. మై ఫేస్ చాలా స్వెట్ పట్టేసింది. ఓ మై గాడ్. ఓ మై గాడ్. ఇక్కడ వచ్చింది పెద్దది వస్తుంది. ఐ మీన్ వస్తుంది, ఇంకా పూర్తిగా రాలేదు. నేను స్వెట్ పట్టిన దాంతోనే తుడుచుకుంటున్నాను ఫేస్. ఓ మై గాడ్. అస్సలు ఖాళీ లేదు. అయ్యి పాపరే, ఇన్ని సంవత్సరాల నుండి తిరుగుతున్నాను ఆర్టీసీ బస్సులో. నాన్న చనిపోయిన దగ్గర నుండి ఆర్టీసీ బస్సులోనే తిరుగుతున్నాను నేను ఎక్కడికి వెళ్ళాలన్నా. బట్ ఫస్ట్ టైం అన్నమాట ఇంతమంది ఆడవాళ్ళని చూసాను నేను. లిటరలీ ఐ మీన్ అస్సలు ఖాళీ లేదు బస్సు. అబ్బాయిలు తక్కువ, అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు. అమ్మాయిలు అంటే ఆడవాళ్ళు, అంటే ఆంటీలు వాళ్ళు. ఇంతకుముందు అయినా పెళ్ళిళ్ళు ఫంక్షన్లకే వెళ్ళేవారు, ఇప్పుడు ఊరికి వెళ్తున్నట్టున్నారు. చాలా దారుణంగా ఉంది. ఓ మై గాడ్. సో వెట్ పట్టేసింది బాగా. ఖాళీ లేక కూర్చోలేదు, అలా నుంచునే ఉన్నా. యా వచ్చేసాను. ఓ మై గాడ్. నేను ఎప్పుడు వచ్చినా దీని మీద కూర్చుంటాను. నైస్ సోఫా. ఐ మీన్ కలర్ కాంబినేషన్ బాగుంది. ఎస్. బోరింగ్. లోపల ఇంకో క్లయింట్ ఉన్నారనమాట. సో వాళ్ళది అయ్యే వరకు నేను ఇలా కూర్చో 3కి వస్తానని చెప్పా. 3:15 వచ్చాను. లోపు ఇంకో క్లయింట్ లోపలికి వెళ్ళారు. ఇంతకు ముందు త్వరగా వెళ్ళిపోయేదాన్ని, ఐ మీన్ త్వరగా వచ్చేసేదాన్ని ఇక్కడికి. బట్ 2 టైమ్స్ నుండి అనుకుంటా లేట్ అయిపోతుంది. ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీగా పెట్టిన దగ్గర నుండి లేట్ అయిపోతుంది. ఎందుకంటే బస్ ఖాళీగా ఉండట్లేదు. ఎన్ని బస్సులు వచ్చినా ఖాళీ ఉండట్లేదు, ఫుల్ అయిపోతుంది అనమాట. ఆడవాళ్ళందరూ చుట్టాలింటికి సరదాగా షికారు కూడా వెళ్ళిపోతున్నట్టున్నారు ఫ్రీగా ఉండడం వల్ల బస్సు. అస్సలు ఖాళీ లేదు. వామ్మో, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు, అది అస్సలు ఖాళీ ఉండదు. ఈ ఏరియాకి వచ్చేసరికి బస్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోద్ది అనమాట. చూద్దాం, పర్లేదు. మా సామూలు కొట్టుకి ఇంకా ఎక్కువ బస్సులు ఉంటాయి కాకినాడ నుండి. సో ఐఎమ్ సేఫ్. ఒకటి మిస్ అయినా నెక్స్ట్దైనా కొంచెం ఖాళీగా ఉంటుంది. వచ్చేటప్పుడు నుంచి వచ్చాను కాబట్టి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నాకు సీట్ కావాలి. Look at my face. ఐ మీన్ యాక్టివేట్ ని ఇదొకటి, ఇది ఒకటి ఉంది.
మిగతా అన్నీ యాక్టివ్ అయినాయి కదా, ఈ ఓన్లీ స్పాట్స్ అన్నమాట. ఆ స్పాట్స్ టైం పడుతుంది తగ్గడానికి. దిస్ వన్ బాగా పెద్దదని కాదు, పెయిన్ కూడా అంత ఎక్కువ లేదనమాట. సో ఇట్స్ ఓకే. ఇది కూడా నాకు పీరియడ్ టైం దగ్గరకు వస్తుంది, అందుకనే వచ్చింది. పీరియడ్ టైంలో నాకు 4-5 వచ్చేసేవి. ఒకటే వచ్చిందంటే ఐఎమ్ హ్యాపీ. నిజంగానే చాలా విసిగిపోయి ఉన్నాను. నా స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఇది యాక్చువల్లీ కెమెరాలో కనిపించట్లేదు కానీ ఇవి కొంచెం లోతుగా కన్నం లాగా పడ్డాయి, అంటే స్కార్స్ లాగా. క్యామ్లో కనిపించట్లేదు కానీ డైరెక్ట్ గా మిర్రర్ లో చూస్తే తెలుస్తుంది అనమాట. నాకు చాలా చిరాకు అలా ఉంటే. ఈ యాక్నీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఆ స్కార్స్ ట్రీట్మెంట్ తీసుకుంటాను ఖచ్చితంగా. ఇదొక కలర్ లో ఉంది కదా, యా అంతే. నేను సన్ స్క్రీన్ ఫేస్ కి రాసి నెక్కకి రాయట్లేదు, మర్చిపోతున్నాను. అందుకని అలా ఉంది డిఫరెన్స్. షేవింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కొత్త మిషన్ అనమాట. పాత మిషన్ అక్కడ ఉంది, అది కొంచెం హీట్ ఉండేది, అంటే లెవెల్స్ పెంచే కొద్దీ హీట్ ఉండేది. ఇది అయితే అస్సలు హీట్ ఉండదంట, కూల్గా ఉంటుందంట. చూద్దాం. యా, ఇది వేసుకుంటే పేషెంట్లా ఉన్నాను. లుక్ ఎట్ దిస్ బ్లాక్ బ్యూటీ. దాని వర్క్ ఏమో తెలియదు కానీ చూడ్డానికి మాత్రం రోబోలా ఉంది అది. యూహెచ్ఆర్ ట్రీట్మెంట్ అయిపోయింది. లిఫ్ట్ కోసం వెయిటింగ్. ఒరే బాప్రే, ఇక్కడే స్టూడెంట్స్ ఇంత మంది ఉన్నారు. అదే కాంప్లెక్స్. కొత్త లేజర్ మిషన్ కదా, అది యాక్చువల్లీ ముందు చేసింది అయితే కొంచెం లెవెల్ పెంచే కొద్దీ కొంచెం హీట్ వచ్చేది అనమాట. ఇది అస్సలు హీటే లేదు. నాకు ఎంత చల్లగా అనిపించింది అంటే ఆ జెల్ వల్ల కూడా. ఓ మై గాడ్. వాళ్ళేమో హీట్ వస్తుందా కొంచెం చెప్పండి, లేదని చెప్పాను. ఎందుకంటే హీట్ లేదు అసలు అది. ఇది ఇంకా బాగా పనిచేస్తుందంట, హెయిర్ బాగా థిన్ అవుతుందంట. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. ఫస్ట్ డే కొంచెం హీట్ వచ్చిన మిషన్ దే లేజర్ నాకు చాలా బాగా వర్క్ అయింది యాక్చువల్లీ. ఎందుకంటే 1 వీక్ వరకు నాకు రీగ్రోత్ రాలేదు. ఇప్పుడు చూద్దాం ఎన్నాళ్ళకి వస్తుందో రీగ్రోత్.